సంగారెడ్డి చెరువు కట్టపై సప్త సంతాన నాగేశ్వరునికి మహాపాలాభిషేకం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని చెరువు కట్టపై కొలువై ఉన్న అతి పురాతనమైన సప్త సంతాన నాగేశ్వర స్వామి దేవాలయంలో ఘనమైన ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో ఆలయ సేవకులు తోపాజీ అనంతకృష్ణ గుప్త కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నాగేశ్వరుని విగ్రహానికి 1016 లీటర్ల పాలతో మహా అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ గుప్త మాట్లాడుతూ, సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సప్త సంతాన నాగేశ్వరుని ఆలయం ఎంతో విశిష్టమైనదని, భక్తుల అపార విశ్వాసం ఉందన్నారు. ఒక్కసారి భక్తిశ్రద్ధలతో నాగేశ్వరుణ్ణి దర్శించుకుంటే దీర్ఘకాలంగా ఉన్న సంతాన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నయ్యగారి మనోహర్, తోపాజీ హరీష్, సుధాకర్, శ్రీహరి, జయప్రకాశ్ గురుస్వామి, సందీప్, వీరేందర్, నరేన్, మధు తోపాటు తోపాజీ కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలో అతి పురాతనమైన సుమారు 200 సంవత్సరాల క్రితం ఉన్న నాగేంద్ర స్వామి యొక్క పుట్ట ఈ మధ్యకాలంలో మా గురువుగారు అయినటువంటి శ్రీ శ్రీ మాధవానంద స్వామి వారి ఆజ్ఞానుసారము, వారి ఆదేశ ప్రకారము ఇక్కడ అద్భుతమైన నాగశక్తి ఉన్నదని స్వామివారి సెలవివ్వడం వల్ల ఇక్కడ గత నెల సప్త సంతాన నాగేంద్ర స్వామిగా నామకరణం చేసి ఈ సప్త సంతాన నాగేశ్వర స్వామిని నెలకోవడం జరిగింది. మరి ఈరోజు జనవరి 1వ తేదీ కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ పాలు అభిషేకం చేస్తారో వాళ్ళకు సప్త సంతాన నాగేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయని, సప్త సంతానం అంటే ఒక సంతానమే కాకుండా కూడా అష్ట ఐశ్వర్యాలు, ఎవరికైతే బాధ నుంచి విముక్తి ఉంటారో, ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉంటారో ఈ నాగేశ్వరుడు ఇది తప్పక తీరుస్తాడని చెప్పి స్వామివారు ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారము ఈరోజు 1016 లీటర్ల పాలు మేమందరం కలిసి ఈ నాగేశ్వర స్వామికి సమర్పించడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా మీ కోరికలు తీరాలని చెప్పి ఇందులో ఒకటే మంత్రం, ఎవరు వచ్చినా సరే సప్త సంతాన నాగేశ్వర స్వామి నమః అని చెప్పుకుంటూ పాలు పోసిన వారికి స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి గురుగారు ఆదేశించబడ్డది. జై వాసవి. సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము 2026 అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చెరువుకట్ట మీద సప్త సంతాన నాగేంద్ర స్వామి గుడి మొన్ననే కొత్తగా నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రతిష్టాపన కూడా జరిగింది, స్వామివారిచే, మాధవానంద స్వామి వారిచే జరిగింది. ఇక్కడ ఈరోజు 116 లీటర్ల
పాలతో అభిషేకం చేస్తున్నాము. అందరూ కూడా ఈ పాలను సమర్పిస్తున్నారు. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరికీ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మాధవానంద స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో సంతాన నాగేంద్ర స్వామి ఆలయంలో అక్కడ నాగులకు ప్రతిష్టాపన ఈ మధ్యలోనే జరిగింది. ఆ నాగులకు ఈరోజు 1016 లీటర్ల పాలతో భక్తులందరూ వచ్చి అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ స్వామివారు చాలా మహత్తు కల స్వామి. ఈ స్వామికి పూజించినట్లే ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. చాలామంది ఈ ఊరిలో సంగారెడ్డి జనము చాలామంది వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. జై వాసవి.